ప్రస్తుతం మనం పిఠాపురం పశువుల సంతలో ఉన్నాం. వారాహి సభలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పిఠాపురం వచ్చిన సందర్భంగా ఇక్కడ ఏదైతే పశువుల సంత ఉందో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేస్తారని హామీ ఇచ్చారు. ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది, చాలా తక్కువ సమయంలోనే స్టార్ట్ అవుతుంది అన్నారు. అయితే ఇక్కడ మన పరిస్థితి చూస్తే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అయితే ఇక్కడ రైతులు ఉన్నారు. ఈ పశువుల సంతకు సంబంధించి ఎలాంటి అభివృద్ధి కోరుకున్నారో మనం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు దీన్ని అభివృద్ధి చేస్తామని. ఈ సంత మీకు షెడ్లు లేవండి. ఇప్పుడు మనకి ఏంటంటే సంతలోనే అభివృద్ధి అవ్వాలంటే షెడ్లు కావాలండి. పవన్ కళ్యాణ్ గారు ఆ మాట మనకు హామీ ఇచ్చారు, షెడ్లు కావాలి మనకి. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇదే ప్రారంభిస్తానని చెప్పారు, మరి మీరు అవుతాయి అనుకున్నారా? ఎక్కడైనా ఎవరైనా వచ్చి ఎక్కడైనా సర్వే గట్ట చేశారా? సర్వేకే చేయదు, ఏం చేయలేదండి. అవుతాయి అనుకున్నాను మేము. కేవలం ఏమో మనకి చెప్పలేదు, అవుతాం అనుకుని మేము ఇంకా అలాగ కంటిన్యూ చేస్తున్నాం. అంటే మొత్తానికి అయితే ఇక్కడ షెడ్యూల్ నిర్మాణం అయితే జరుగుతుంది. అప్పుడు అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారా? జరుగుతుంది అనుకుంటున్నామండి. ఇప్పుడు మేమైతే అభివృద్ధి జరుగుతుంది అనుకున్నాం, ఇంకా కొనసాగదు అనుకుంటున్నాం. ఇంకా అయితే మనకి ఏంటంటే పాడి అంటే ఇక్కడ బాగా సంత పెద్దది, పూర్వకాలం నుంచి సంత అండి. ఇది పూర్వకాలం నుంచి సంత బాగా డిమాండ్గా పెరుగుతుందండి. అదండి. చెప్పండి, ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు కావాలండి? ఆచార్య గారు చెప్పండి. ఇప్పుడు షెడ్లు కావాలండి మనకి, సంతకి మనకి అభివృద్ధికి సంతలు కావాలండి. నీళ్ళట్ర కుండీలు 2 కుండీలు కావాలండి. తర్వాత ఏంటంటే అయితే ఇది మన జిల్లాలోనే పెద్ద సంత, ఇది మన పిల్లలోనే పెద్ద సంత అండి.